రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు. మునిపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని మనం పరిశీలించినప్పుడు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోకూడదంట, పూర్వకాలపు సంగతులను తలంచుకోకూడదంట. క్రీస్తులో ఉంటే నీవేమైపోయావు? నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. కాబట్టి నీవు మరలా నీ యొక్క పాప జీవితాన్ని జ్ఞాపకము చేసుకోవలసిన అవసరం లేదు. ఒక్కసారి నీవు క్రీస్తును అంగీకరించావా, నీవు క్రీస్తు దాసుడవే, క్రీస్తుతోటి నీవు పాలిభాగస్థుడు అయిపోయినట్లే. మరి అలాంటప్పుడు నీవిక మునుపటి వాటిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటావు? మరలా ఎందుకు పూర్వకాలపు సంగతులను తలంచుకుంటావు? అలాగా అపవాది నీకు ప్రేరేపణ కలుగజేస్తాడు. నిన్ను ఆ గతకాలపు స్మృతులలో నుంచి బయటకు రానియకుండా చేసేటువంటి వాడు అపవాది. అయితే మనము ఎల్లప్పుడూ కూడా ముందుకే సాగిపోవాలి తప్పిస్తే వెనక్కి వెళ్ళకూడదు. ఎన్ని ఆటంకాలన్నా ఎదురు కానీ, ఒకసారి అబ్రహామును దేవుడు పిలిచిన తరువాత అతను వెనక్కి వెళ్ళటానికి ఇష్టపడలేదు. చివరికి తన కుమారుడి కోసము భార్యను వెతకటానికి కూడా తన సేవకుణ్ణి పంపించాడు తప్పిస్తే తను వెళ్ళలేదు, తన కుమారుణ్ణి పంపించలేదు. కాబట్టి దేవునితో ఇక పాత కాలపు సంగతులన్నిటినీ మర్చిపోయి నూతనముగా ఆయనలో మనము మన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి, ప్రారంభించాలి. అప్పుడు ఆయన కొనసాగించి ఘనంగా ముగించేటువంటి దేవుడు. కాబట్టి ఇక ఏమైపోయినాయో వాటి గురించి నీకు అనవసరం. క్రీస్తును అంగీకరించావా, పాప క్షమాపణ పొందావా, పశ్చాత్తాపం పొందావా, మారు మనస్సు పొందావా, బాప్తీసం పొందావా, చాలు. నీ పాపాలు ఇక క్షమించేశాడు. ఇక మాటి మాటికి నేను పాపిని ప్రభువా, నేను పురుగుని, నేను అది ఇది అని, నేను ఇంకా ఇది అని ఎట్లాగా? క్రీస్తును అంగీకరించి ఆయన రక్తంలో కడగబడిన తరువాత నీవు క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతుడివి, నీ క్రియల ద్వారా కాదు. ఆయన యొక్క మంచితనము, ఆయన నీతి ద్వారా నీవు నీతిమంతుడు అవుతున్నావు. కాబట్టి నువ్వు మరలా నేను పాపిని అంటే క్రీస్తు శిలువ రక్తాన్ని నీవు అవమానపరిచినట్లు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే దేవుడు నూతన క్రియ చేస్తాడంట, అది ఇప్పుడే మొలుస్తుంది. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. పాతవి గతించిపోయాయి, సమస్తము క్రొత్తవయ్యాయి. అందుకే ముందుకే సాగిపోవాలి. పౌలు అందుకే అంటాడు, వెనకున్నవి మరచి ముందున్న వాటి కోసం నేను పరిగెత్తుచున్నాను. గతంలో పౌలు చరిత్ర ఏమిటి? సంఘాన్ని హింసించిన వాడు, స్టెఫన్ను చంపి ఆ వస్త్రాలు పాదముల దగ్గర పెడితే అంగీకరించినటువంటి వాడు. మరి క్రీస్తు కోసము బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అనే రీతిగా మారలేదా? వెనకున్నది అతను మర్చిపోలేదా? అదే జ్ఞాపకం పెట్టుకుంటే, అయ్యో నేను అలా చేశాను, ఇప్పుడు అర్హుడనా? నేను ప్రార్థన చేయుటకు అర్హుడనా? నేను ఇతరులకు సువార్త ప్రకటించడానికి అర్హుడనా? నేను స్వస్థపరచటానికి అర్హుడనా? దేవుని పరిచర్యలో పాల్గొనటానికి అర్హుడనా? నా గత జీవితం ఇది కదా అని మరలా ఆలోచన తలంపులు నీకు వస్తున్నాయా? నీవు పూర్తిగా మారు మనసు పొందనట్లే. ఎందుకంటే పూర్తిగా మారు మనసు పొంది నీ భారములు దేవుని మీద వేసేసినప్పుడు ఆయన మన పాప భారాలన్నీ మోసాడు అనేటువంటి దానిని నీవు అంగీకరించాలి. అలాంటప్పుడు మళ్ళా నువ్వు మోసుకోవటం ఎందుకు నీ పాపములు, నీ భారములు? ఇంకా నీవు నీ పాప భారములు మోస్తూ ఉన్నావంటే క్రీస్తు మీద అవి మోపలేదు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నీవు పూర్తిగా నీ పాప భారమును ఆయన మీద మోపట్లేదు, ఇంకా ఉంచుకుంటున్నావు, మోస్తున్నావు కాబట్టే, జ్ఞాపకము చేసుకుంటున్నావు కాబట్టే అనేకుల జీవితాలలో ఇంకా విశ్రాంతి రావటం లేదు. దేవుడు చెప్తున్నాడు ఈరోజు, చక్కగా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి, పూర్వకాలపు సంగతులను తలంచుకోకండి. నూతన క్రియ చేస్తున్నాడు, ఇప్పుడే అది మొలుస్తుంది. ఈ క్షణమే
దేవునిలో మీరు వచ్చారు కదా, ఇక నూతన మనస్సాక్షితో ముందుకు సాగిపోయి దేవుని కృపను సంపూర్ణంగా పొందుకొని ఆశీర్వాదంతో నింపబడదాం. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరొక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి ఇదిగో మరి అద్భుతమైనటువంటి నీ వాక్కు ద్వారా మమ్మల్ని నింపి నడిపించి ఆశీర్వదించినందుకు వందనాలు. ఈ వాగ్దానమును మేమందరము స్వతంత్రించుకునేటట్లు మాలో నుంచి ఆ యొక్క పాత వాటిని జ్ఞాపకం చేసుకునే మనస్సాక్షి సంపూర్తిగా తీసివేసి పూర్వకాలపు సంగతులను మేము తలంచుకోకుండా నీవు చేసిన నూతన క్రియను, నీలో మేము నూతన సృష్టి అనేదాన్ని మాత్రమే జ్ఞాపకం ఉంచుకొని నాయనా ఇదిగో ఇప్పుడే మేము ఫలించుటకు మొదలు పెట్టునట్లు, మేము మొలిచి ఫలించి అభివృద్ధి పొందినట్లు కృప చూపించి ఆశీర్వదించండి. మీ నామాన్నే ఘనపరచుకోండి. మహిమ ఘనత ప్రభావములు సదాకాలము మీకు ఆరోపిస్తూ నజరేయుడు సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వాగ్దానమును స్వతంత్రించుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.